సార్ ఏం పేరు సార్, ఏం చేస్తారు? గుదేవేను బిజినెస్. ఏ నియోజకవర్గం సార్? కొత్త నియోజకవర్గం. కొత్త నియోజకవర్గంలో ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా అండి? విష్ణు కుమార్ రాజు గారు, కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. మెయిన్ అభ్యర్థులు లక్కరాజు వాళ్ళు కాంగ్రెస్ మెయిన్ అభ్యర్థులు ఇద్దరు మీద పోటీ ఉంది. ఈసారి ఎవరు గెలుస్తారు సార్? ఎవరు గెలిపించుకుంటున్నారు? ఈసారి మాత్రం కేకే రాజు గారిని గెలిపించుకోవాలని అందరూ కొత్త నిశ్చయంతో ఉన్నాము. ఎందుకంటే ఆయన కిందసారి 2019లోనే ఓడిపోయినా సరే కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలు పగలనక రాత్రనక ప్రతి వార్డులోని ప్రతి ప్రజలకి సేవ చేస్తూ ఈరోజు మళ్ళీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన్ని గెలిపించుకుంటే ఇలాగే ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా పదవి ఉండేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ చేస్తారని అందరూ ఉత్తర నియోజకవర్గంలోని అందరూ కూడా అనుకుంటున్నారు. అందువల్ల కేకే రాజు గారిని గెలిపించవలసిందిగా అందరికీ అనుకుంటున్నాము. ఆయన గెలుస్తారు. గెలిచే అవకాశాలు ఉన్నాయండి. కేకే రాజు గారు గెలిచే అవకాశం ఉన్నారు. అంటే గెలిచే అవకాశాలు ఎందుకంటే ఆయనే చేసుకున్నారు అన్నమాట. మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం కష్టపడుతూ 5 సంవత్సరాల్లో కూడా ప్రతి వార్డు ప్రతి కార్యకర్తని టచ్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగారు. కాబట్టి ఈరోజు ఆయన ఎక్కువ అంటే గెలుస్తారు, పక్కాగా గెలుస్తారు. మీ పేరమ్మా, మీరేం చేస్తారమ్మా? ఆల్రెడీ హేమలత ఎక్స్ కార్పొరేటర్ చేశారు. 2 times చేశాను. అయితే మీకు రాజకీయాలు బాగా అవగాహన ఉంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? నాతులు ఎవరు గెలిపించుకోబోతున్నారు మీ ప్రజలంటే? అంటే వ్యక్తిగతంగా మనుషులను చూస్తారు. లాస్ట్ టైం బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్కి ఏం లేదు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఏదో అప్లికేషన్ ఇస్తే అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ కేకే రాజు గారు అలా కాదు, డోర్ టు డోరు ఒక కార్పొరేటర్ మాదిరిగా తిరిగారు ఆయన. ఒక కార్పొరేటర్గా అలాగా ఎవరో తిరుగుతారో అలా తిరుగుతున్నారు. ఎవరైనా మనకి పార్టీ కాకుండా పనిచేసే వ్యక్తి కావాలి కదా, మనకి సాయం చేసే వ్యక్తి కావాలి. బీసీలకు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఆ పార్టీలో వ్యక్తి కాబట్టి మనం బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా నమ్మకంతో మా కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. ఏ కమ్యూనిటీ మీరు? మన పద్మశాలి కమ్యూనిటీ. చేనేత ఏం చేశారమ్మా? చేనేతలకి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు ఓటు వేయాలంటారు ఈ ప్రభుత్వానికి? చేనేతకు చేయలేని సహాయం లేదండి. పెన్షన్ దగ్గర నుంచి కార్పొరేషన్ పెట్టారు, పద్మశాలి కార్పొరేషన్ పెట్టారు, దేవాంగ కార్పొరేషన్ పెట్టారు. అనేకమైన సంక్షేమ పథకాలు చేనేతకు చేశారు. ఆప్కోకి చైర్మన్గా కూడా ఇచ్చి అన్ని అప్పులన్నీ తీర్చారు. అసలు జగన్మోహన్ రెడ్డికి బీసీలు చేయలేని పదవే లేదండి. ఏ కులమైనా కూడా బీసీలు అంటే ఆయన చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రభుత్వం గెలవాలి, ఆయన నిలబెట్టిన వ్యక్తి గెలవాలి. అంటే ఈసారి పద్మశాలీలు ప్రధానంగా వైసీపీ సపోర్ట్ చేయబోతున్నారంటే? అవును అనుకుంటాం. మేమంతా చేయాలనుకుంటున్నాం. సార్ మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు సూర్య సూర్యబాబు అండి. నేను చేనేత రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నాను. ఏం చేస్తారు సార్ ఈసారి? ప్రధానంగా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు, విష్ణు కుమార్ రాజు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అంటారు? ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? సార్ గతంలో మీరు చూశారు, మేము కూడా చూసాం, విశాఖపట్నం వాసులు అందరూ కూడా చూశారు. మరి గతంలో గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి గెలిచినప్పటికీ కూడా మరి కేకే రాజు గారు సమన్వయకర్తగా ఉండి నార్త్ నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేశారనేది మనం చెప్పే కంట చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రోడ్స్ కానీ పార్కులు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సొంత కార్యక్రమంగా భావించి కేకే రాజు గారు ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఒక అద్దంలా తయారు చేశారు. ఎక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రీసెంట్గా మాల్స్ కానీ అందరూ రాబోయే ఉద్యోగాలు కానీ మరి అత్యంతంగా ప్రతిరోజు కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండి కేకే రాజు గారు మాకు చూపించినటువంటి నియోజకవర్గాన్ని చేసింది అయితే చాలా ఉంది. మరి ముఖ్యంగా మీరు అడుగుతున్నారు చేనేతలకి మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి. సార్ మీకు నేను చేనేత సామాజిక వర్గంలో పుట్టిన వాడిగా ఒక చేనేత వర్గానికి చెందిన వాడిగా నేను ఒకటే విషయం చెప్తాను సార్. ఇప్పుడు పద్మశాలీలకి అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2 ఎమ్మెల్సీలు 9 మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఆప్కో చైర్మన్ కూడా 2 పదవులు కూడా ఆయనే ఇచ్చారు. మరి పద్మశాలి కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే 15 మంది డైరెక్టర్లు కూడా చేయడం జరిగింది. మరి అలాగే సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్గా నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో మరి మంగళగిరి సీట్ని మరి అక్కడ 2 లక్షల పైగా పద్మశాలీలు ఉన్నాం, చేనేతలు ఉన్నాం. మరి ఆ సీట్ని మరి మాకు కేటాయించారు, ముళ్ళూరు లావణ్య గారు మరి అదే మరి మాకు ఇవ్వచ్చు కదా 2 లక్షలు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ.
మరి కూటమి ఎందుకు ఇవ్వలేదు? మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. దానికి కనుక అనుగుణంగానే మేము ఆ చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళందరం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా పద్మశాలి భవన్లో నార్త్ నియోజకవర్గం నుంచి మేము వాళ్ళకి మద్దతు కూడా తెలియజేస్తాం. ఏం పేరు సార్, మీరేం పేరు, ఏం చేస్తుంటారు? సార్ నా పేరు వానపల్లి ఈశ్వరరావు అండి. వానపల్లి ఈశ్వరరావు, ఏం చేస్తుంటారు మీరు? నేను జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిని, అలాగే మీ విశాఖపట్నం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. అవునా? అయితే ఏం చేస్తారు సార్? పద్మశాలి లెవెన్ వెళ్ళి గెలిపించబోతున్నారు నార్త్లో. కేకే రాజు గారిన గతంలో పనిచేసిన విష్ణుకుమార్ రాజు గారిని ఏం చెప్తారు? కేకే రాజు గారిని గెలిపించాలండి. లాస్ట్ టైం కూడా పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఆయన అనివార్య కారణాల ఓడిపోయారు. అక్కడ గెలిపించినటువంటి క్యాండిడేట్ 5 సంవత్సరాలు ఎవరికైనా మన ప్రజలకు ఎవరికైనా కనిపించారండి? గంటా శ్రీనివాసరావు గారు. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆయన లేరు కదా ఇప్పుడు. విష్ణుకుమార్ రాజు, కేకే రాజు మధ్య ఓకే సార్, విష్ణుకుమార్ రాజు గారు అయినా సేమ్ పరిస్థితి. విష్ణుకుమార్ రాజు గారు అంతకుముందు 5 సంవత్సరాలు చేయడం కరెక్టే. మరి లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినారు. ఈసారి తప్పకుండా ఆ సానుభూతిగా అయితే కనుక ఈ 5 సంవత్సరాలు 2019 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుసరించి కూడా కేకే రాజు గారిని గెలిపించడానికి ప్రజలందరూ మక్కువతో ఉన్నారు. అలాగే మా పద్మశాలీలను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పద్మశాలీలకి చాలా మేలు జరిగిందండి. ఈరోజు ఈ అమ్మఒడి అయితే కనుక, లేదంటే చేనేతలకి నవరత్నాల కంటే చేనేతలకి ఎక్కువ ప్రయోజనం కలిగింది ఏంటంటే నేతన్న నేస్తం అనేటటువంటిది మా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇంచుమించుగా 81,000 కుటుంబ సభ్యులు చేనేతలు ప్రయోజనం పొందినారు. ప్రతి సంవత్సరము. ఏ ప్రభుత్వంలో ఇది జరగలేదా మీకు? లేదండి, ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి అవకాశం మాకు రాలేదు. జరిగినప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగలేదు. ఇదేంటంటే ప్రతి నేతన్నా కూడా బాగుపడాలి, ఆయనకి సహాయం జరగాలి. మనం ఇంతవరకు ఎవరు గుర్తించలేదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలన్న ఆలోచనతో 24,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తూ 5 సంవత్సరాలు 1,20,000 గెలిపించబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పకుండా గెలిపిస్తాయి కదా సార్. నార్త్ తప్పనిసరిగా కేకే రాజు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు సార్. అవునా? మీ కమ్యూనిటీ పద్మశాలి అందరూ సపోర్ట్ చేయబోతున్నారా? తప్పకుండా సపోర్ట్ చేస్తాం సార్. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు కొడదాస్ ఆనంద్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను చేనేత విభాగం జనరల్ సెక్రటరీని. ఓకే, ఏం చేస్తుంటారు కాకుండా ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తాం, పని ఏం చేస్తుంటారు, ఏ బిజినెస్ చేస్తారు? నేను వర్క్ అయితే రియల్ ఎస్టేట్లో చేస్తుంటాను. ప్రధానంగా ఈసారి నార్త్లో 2 రాజుల మధ్య పోటీ ఉంది. మీ పద్మశాలికి సంబంధించి ఎవరికి సపోర్ట్ చేయబోతుంది, ఎవరు గెలిపించు? కేకే రాజు గారు 434 కోట్లు, ఆయనకి ఎటువంటి పదవి లేకపోయినా, ఆయన గంటా శ్రీనివాసరావు గారిని ఓడిపోయినా మా సార్లు చెప్పినట్టు ఏమైందంటే అతను 434 కోట్లు తెచ్చి ఆల్రెడీ 2 ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు ఇచ్చారు. అక్కడ వస్తున్న మాల్లో 19,000 మంది జాబులు వస్తున్నాయి. ఆ ఒక్క నియోజకవర్గంలో 19,000 జాబులు వస్తున్నాయి. అది కాకుండా వేరే మాల్ వచ్చింది. ఆ మాల్లో కూడా ఇంచుమించు జాబులు వస్తున్నాయి. 434 కోట్లు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మంచి పేరుతో 434 కోట్లు తెచ్చి ఆ ఏరియాని పిండి డెవలప్ చేశారు. ప్రతి వీధికి వచ్చి పిండి వచ్చి నేను అలాంటి నార్త్ నియోజకవర్గం ఉన్నాను. అలాంటి నేను నార్త్ నియోజకవర్గం అలాంటి నాకు ఆల్రెడీ మా కోఆర్డినేటర్ గారు వాళ్ళందరూ కలిసి నాకు ఆ ఏరియా నాకు చేనేత విభాగం ఇచ్చారు. ఆ సార్ వచ్చిన వాళ్ళు మేము తిరిగాము. పిండి ప్రతి ఏరియాలో ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉందో ఆయన కూర్చొని రాసుకొని దాన్ని రెక్టిఫై చేశారు. అలాగే విధంగా మామూలుగా సార్ కూడా గడపకి ప్రోగ్రాం పెట్టినప్పుడు గడపకి వెళ్ళి ఏ పార్టీతో సంబంధం లేకుండా మీకు కొన్ని సమస్య అని చెప్పి ఆయన రాసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి దాన్ని రిపీట్ చేసి ప్రతి విషయం సమస్య సేవ చేశారండి. 434 కోట్లు చేశారు. 100% సార్. ఆయన ఓటుగడ్డగా ఎక్కువ ఉంది సార్. ఆయనకి గతంలో గెలిచిన ఆయన గంటా శ్రీనివాసరావు వెళ్ళిపోయారు, తర్వాత వేరే ఆయన వెళ్ళిపోయారు. కరోనా టైంలో పిండి వచ్చి ఇంటికి వచ్చి అసలు ఏ సమస్య ఉందో అడగడానికి వచ్చారు. కరోనా టైంలో పెద్ద ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? మీరు చెప్తున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? కరోనా టైంలో ఎవరైనా వచ్చారు బయటికి? ఆ టైంలో ఆయన వచ్చి ఒక సేవా కార్యక్రమం పెట్టి 10 మంది దగ్గరికి వెళ్ళి అసలు అందుతున్నాయా లేవని చెప్పి ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ చేశాడు. ఈ రోజు కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ నార్త్ నియోజకవర్గంలో ఆయన చేసిన మామూలు కదండి. ప్రతిరోజు నిత్యం అందుబాటు ఉంటారండి ఆయన. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పద్మశాలి అందరూ 100% సార్. 100% గెలాలి సార్. గెలుస్తారు 100%. ఆయన గెలవాల్సిన అవసరం ఉంది, గెలాలి. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చేనేతగా సార్ చెప్పినట్టు అంత సేవ చేశారు కదా. 100% గెలుస్తారు సార్. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నాను, ఆల్రెడీ పిండి ఆయనతో తిరిగి ఉన్నాను. ఆయన ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ మాకు ప్రతి విషయం చేశారు సార్. థ్యాంక్ యూ సార్.